పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మిచాంగ్ తుఫాను దూసుకొస్తోంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. డిసెంబర్ 4 నుంచి పార్లమెంటు సమావేశాలు. సభ ముందుకు రానున్న 7 బిల్లులు. తెలంగాణ ఫలితాలపై ఉత్కంఠ. ఏపీలో భారీగా బెట్టింగ్. నాగార్జున సాగర్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం. త్వరలో నిర్ణయాలు వెల్లడి. మిచాంగ్ తుఫాను దూసుకొస్తున్న వేళ ఐఎండీ రెడ్ అలర్టును జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ముందుగానే వెల్లడించింది. ఆ తర్వాత వాయుగుండం దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తుందని, మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను ప్రభావంతో ఆదివారం నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితులలో ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. ఈ నెల 4 నుంచి 22 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 7 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. బిల్లుల్లో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2023, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ బిల్లు, జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ చట్టాలు 2వ బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులు ఉన్నట్లు తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లతో సెషన్స్లోనే ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఇండియా లాస్ ప్రత్యేక నిబంధనలు 2వ సవరణ బిల్లును సైతం ప్రవేశపెట్టనుంది. చట్టం చెల్లుబాటును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించాలని కోరింది. తాత్కాలిక పన్నుల సేకరణ బిల్లు 2023, కేంద్ర వస్తువులు సేవల పన్నులు 2వ సవరణ బిల్లు, సెంట్రల్ యూనివర్సిటీ సవరణ బిల్లు, తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ బాయిలర్స్ బిల్లు సైతం పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్టులను ఆమోదం కోసం పార్లమెంటు ముందుకు తీసుకువచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం పెండింగ్లో 37 బిల్లులు ఉండగా 12 వరకు చర్చించనున్నట్లు సమాచారం. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లుపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ బిల్లులోని కొన్ని నిబంధనలను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కఠోరమైనదిగా పేర్కొంది. ఆగస్టులో వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకం, వేతనం, తొలగింపుపై కేంద్రానికి నియంత్రణను ఇచ్చే ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం బిల్లుపై సైతం పార్లమెంటులో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్లో కూడా స్పష్టత రాకపోవడంతో ఈ ఫీవర్ ఏపీ, కర్ణాటకకు సైతం తాకింది. దీంతో బెట్టింగ్ జోరందుకుంది. నియోజకవర్గాలు, అభ్యర్థుల వారీగా భారీగా పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. చాలామంది బీఆర్ఎస్ గెలుపు, కేసీఆర్ వ్యూహరచనపై నమ్మకం పెట్టుకున్నట్టు సమాచారం. ఒక్కో బెట్టింగ్ 10 లక్షల రూపాయలు మొదలుకొని కోటికి పైగా నడుస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా ఏపీకి చెందిన కొందరు పందెం రాయుళ్లు భారీ స్థాయిలో బెట్టింగ్కు పాల్పడుతున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసిందే. అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణ సైతం బెట్టింగ్ ఊపందుకుంది. నియోజకవర్గ అభ్యర్థిపై బెట్టింగ్తో పాటు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బెట్టింగులకు దిగుతున్నారు.
ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే అంశంపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నట్టు సమాచారం. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం ముగిసింది. శనివారం శ్రమశక్తి భవన్లో హైబ్రిడ్ మోడ్లో తెలుగు రాష్ట్రాల అధికారులతో దాదాపు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తతలు, తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల పంపకాల సమస్యలపై కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను త్వరలో ఏపీ, తెలంగాణ అధికారులు విడుదల చేస్తారని సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ వెల్లడించారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. సిడబ్ల్యూసి కృష్ణా బోర్డు చైర్మన్లు నేరుగా హాజరయ్యారు. జలాశయాల నిర్వహణ మొత్తం కేఆర్ఎంబీకే అప్పగించాలని కేంద్రం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.